బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్ఖానాకు వెళ్లిన కారు ఇక తూనికకే వెళుతుందని విమర్శించారు. కారు పనైపోయిందనే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తోందని మండిపడిన రేవంత్ రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మొన్న డిసెంబర్ నాడు మీరందరూ కలిసి టిఆర్ఎస్ పార్టీని తిత్తిదీసి కోదండానికి వేలాడేసి ఈరోజు కారు గుర్తును కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకులు చెప్తున్నారు కారు కార్ఖానకు పోయింది మళ్ళీ వాపసు వస్తుందని. మాకానే చెప్తున్నాడు సార్ ఇక కార్ఖానా నుంచి వాపసు రాదు, తూకానికి అమ్మాల్సిందే, దాని పని అయిపోయింది, కారు పని అయిపోయిందని ఇవాళ బస్సు వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట. నా పాపాలన్నీ మన్నించు అని. రైతుల ఆదాయం పెంచుతాన్న నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో రైతుల బతుకులను అదాని అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టి రైతులను శాశ్వతంగా బానిసలను చేయాలని చూసిండు. అందుకే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి రైతులు లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి 16 నెలలు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేసిండ్రు. నరేంద్ర మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ఉపసంహరించుకొని ఈ దేశంలో రైతులకు క్షమాపణ చెప్పిండు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ ఒక మాట చెప్తున్నాడు. ఇవాళ సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడిండు, నిన్న నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో మాట్లాడిండు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. ఎందుకు బీజేపీ వాళ్ళు 400 సీట్లు కావాలంటున్నారు? 400 సీట్లు వస్తే పార్లమెంట్లో 2 మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు బీజేపీ కుట్ర చేస్తున్నది. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పినారు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. వాళ్ళ విధానాలలో ఉన్న అన్ని విషయాలను బీజేపీ రద్దు చేసింది. 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జిఎస్టి బిల్లు కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇవన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న విషయాలను అమలు చేసింది. ఇవాళ కూడా మళ్ళా అదే సూరత్ నుంచి, అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా బయలుదేరిండు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నాడు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు. ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు.